దేవా, కనికరం గల గొప్ప తండ్రివి, దయగల వాడవు, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి మిమ్మల్ని ఆరాధించడానికి కొరకై ఈ దినం సమావేశపరిచినారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, లోకంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎంతోమంది కుటుంబాల్లో వారి హితులను కోల్పోయి దుఃఖములలో కూడా ఉన్నారు. అయినా కూడా మేము సజీవంగా ఉండి సజీవుడైన క్రీస్తును ఆరాధించడానికి కొరకై సమావేశపరిచినారు. పాటల ద్వారా మిమ్మల్ని గణపరచడానికి కొరకై మీ నామాన్ని సంకీర్తనం చేయడానికి సహాయపడుతూ వచ్చారు. ఇప్పుడు ధ్యానించబోయే వాక్యంతో మీరు మాతో మాట్లాడండి. వాక్యమై ఉన్న దేవుడవు, సర్వాధికారి సృష్టికర్తవు, మనుషులందరి కొరకై మీ యొక్క ప్రియ కుమారుని అమూల్యమైన ప్రాణాన్ని సమర్పిస్తూ వచ్చారు. అందును బట్టి పాప మద్యపు గోడను కూలద్రోసి తండ్రితో మమ్మల్ని ఐక్యపరిచారు. మీరు సమాధానం ఇచ్చారు, శాంతి ఇచ్చారు. కనుక మీరు మమ్మల్ని మార్చిన విధానం బట్టి మేము ఆరాధించడానికి సహాయపడము. నిలబడి దాసులను సులుచాట మరుపరచు. పునరుద్ధాన శక్తి, రక్త ప్రోక్షణ కోరుకొనుచున్నాం. తండ్రి, నీ మాట బోధించడంలోనూ తజమా చేయడంలోనూ పరిశుద్ధ ఆత్మీయ మాటలు, మీ స్వరాన్ని మేము వినుగాక. మనుషుల స్వరాన్ని, మనుషుల మాటలను, మనుషుల తలంపులను కొట్టివేయము. ఎందుకంటే మనుషుల మాటల్లో మరణం ఉంది, అసమాధానం ఉంది. వాటిని కొట్టివేసి క్రీస్తు మాటల్లో జీవం ఉంది, సత్యం ఉంది, సమాధానం ఉంది. ఆ మాటల్ని మేము ధ్యానించుదుముగాక. ఆ మాట ద్వారా మీరు బలపరచండి, ధైర్యపరచండి. ఆరాధించే ఆత్మ తండ్రి చేరి వచ్చిన వారికి, గృహాల్లో ఆన్లైన్లో మాతో పాటు ఏకీవించిన వారందరితోనూ మీ ఆత్మ సంచకరం అనుగ్రహించి వినగల చెవి, గ్రహించల హృదయం, ఆరాధించే ఆత్మ కుమరించండి. వాక్యం అందరికీ అర్థమయ్యేలాగా చేయండి. మీ సహాయం కోరుకుంటూ అన్ని విషయాల్లో మాయం పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభును ఆరాధించక ముందుగా हम परमेश्वर की आराधना करने के पहले పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి पवित्र शास्त्र में से తిమోతికి రాసిన మొదటి పత్రిక, पहला तिमोथीस తిమోతికి రాసిన మొదటి పత్రిక पहला तिमोथीस మొదటి అధ్యాయం उसका पहला अध्याय మొదటి తిమోతి మొదటి అధ్యాయం पहला तिमोथियस उसका पहला अध्याय 12-13 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగులో. उसका 12वां और 13वां पद देखेंगे हम यहाँ. కలిసి ఉన్నాయి తెలుగులో, కలిసి చదువుకుంటా. ये दोनों मिलकर है, हम मिलकर पढ़ेंगे. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దూషకుడను, मैं अपने प्रभु मसीह హింసకుడను, से को హానికరుడనైన నన్ను తన समझ పరిచర్యకు दी है. నియమించి धन्यवाद నమ్మకమైన कहता कि उसने వాడిగా ఎంచినందుకు समझकर इस నన్ను सेवा को బలపరిచిన ठहराया. मैं तो మన पहले ప్రభు అయిన క్రీస్తు प्रभु యేసుకు अन्य కృతజ్ఞుడనై करने वाले भी ఉన్నాను. చదువుకున్న మాటను ప్రభు మనకు అర్థమయ్యేలాగా చేయనుగాక. पढ़े हुए वचन को प्रभु हमको समझाए. ఇక్కడ పౌలు యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తా ఉన్నాం. यहाँ पे हम पौलू की गवाही देखते हैं, పూర్వపు జీవితం, ఇప్పటి జీవితం, जो उसका पुराना जीवन और अभी नया जीवन, పాత జీవితం, క్రొత్త జీవితం. पुराना जीवन और उसका नया जीवन. ఈ రెండు విషయాలు కూడా ఇక్కడ ఎంతో స్పష్టంగా పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ये दो विषय के बारे में पौलुस यहाँ पे स्पष्ट रीति से हमें बता रहा है. పూర్వము అనగా ముందున్న స్థితి, जो है पहले की जो स्थिति थी. దూషకుడను, హింసకుడను, హానికరుడను. బరా मैं अपने प्रभु मसीह यीशु का जिसने मुझे सामर्थ्य दी धन्यवाद करता हूँ कि उसने मुझे मैं तो पहले निंदा करने वाला हाँ। और
सताने वाला हाँ. और अंधेरे करने वाला చాలు. था। మొట్టమొదటిగా పూర్వం నేను ఎట్లా ఉంటిని? पहले मैं कैसे था? దూషకుడను, मैं సతనేవాడు, सताने वाला, హింసకుడను, मैं सताने वाला, హానికరుడను. मैं अंधेरे करने वाला। ఆ పూర్వపు స్థితి నా స్థితి ఇది. पहले की स्थिति ये है मेरी स्थिति। కాబట్టి పూర్వము రకరకాల స్థితుల నుండి మనము కూడా వచ్చిన వారమే. पहले की स्थिति में से हम किस्म किस्म के तरह से आए हुए। కొంతమంది విగ్రహారాధికులు, कुछ लोग मूर्ख पूजा करने वाले, కొంతమంది త్రాగుబోతులు, कुछ लोग पियक्कर लोग కొంతమంది हैं, వ్యభిచారులు, कुछ लोग व्यभिचारी है, కొన్ని అబద్ధములాడేవారు, कुछ लोग झूठ बोलने वाले हैं, రకరకాల మూర్ఖమైన వంకర పనులు చేసేవారు. किस्म किस्म की तरह मूर्ख और टेढ़े काम करने वाले, లోక సాంప్రదాయాల గుండా ప్రయాణం చేసిన వారు. दुनिया के जो संप्रदाय है उसके हिसाब से चलने वाले। కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? अभी कैसे है? నేనైతే సంపూర్ణంగా మార్పు పొందాను అని చెప్తున్నాడు. मया पौलुस कहता है कि मैं अभी संपूर्ण मन फिराया हूँ। ఆ, తన పరిచర్యకును నియమించుకున్నాడు. उनके सेवा करने के लिए मुझे नियुक्त किया है, నన్ను ఆయన బలపరిచాడు, मुझे वो दृढ़ किया है, నన్ను ఆయన రక్షించాడు. मुझे वो उद्धार दिया है। అందుకు నేను యేసుక్రీస్తు ప్రభువునకు కృతజ్ఞుడనై ఉన్నాను. इसलिए मैं प्रभु यीशु मसीह को स्तुति धन्यवाद करता हूँ। కాబట్టి ఉదయకాల సమయంలో నిజమైన ఆరాధన ఏంటంటే ये सवेरे के समय में सही आराधना क्या है? పూర్వము ఏమై ఉన్నానో పూర్వపు స్థితి మార్చబడమే నిజమైన ఆరాధన. पहले मैं कैसे था वही जो स्थिति है बदलना, वही हमारा आराधना है। ఒకవేళ మన పాత స్థితి మారకపోతే మనం ఆరాధించలేం. अगर हमारा पाप की स्थिति अगर बदलाव नहीं है तो हम आराधना नहीं कर ఎవరు सकते। ఆరాధిస్తారంటే कौन आराधना कर सकता? పూర్వపు స్థితి మార్చబడిన వారే ఆరాధిస్తారు. जो पुरानी स्थिति जिसका बदलाव हुआ है वही लोग आराधना कर सकते हैं। చెప్తారు అంటే वो लोग क्या कहते हैं? పూర్వం ఇలా ఉంటిని, मैं पहले ऐसे था, ఇప్పుడు ఇలా ఉన్నాను. अभी ऐसे हूँ। పూర్వము నా బ్రతుకు కుక్క బ్రతుకు, पहले के जो मेरा जीवन है कुत्ते का जीवन है, పూర్వము నా బ్రతుకు పంది బ్రతుకు, पहले जो जीवन है मेरा डुक्कर का जीवन है, పూర్వము నా బ్రతుకు ఎంతో చూడ నొల్లడానికి ఇష్టం లేని బ్రతుకు. पहले का जीवन जो मेरा ऐसा था कि नहीं देख सकते నా थे। బ్రతుకును చూస్తే నాకే వాంతి వచ్చినట్టు అనిపిస్తది. मेरा जीवन को अगर मैं खुद देखने से मुझे उल्टी आने लगता నా है। జీవితం చెడు జీవితం. मेरा जो जीवन है बहुत ही गंदा जीवन। అయితే నేను ఇప్పుడేమయ్యాను? अभी मैं क्या हो गया? దేవుని కృపను బట్టి परमेश्वर की अनुग्रह से గొప్ప మార్పు నాలోనికి వచ్చింది. बड़ा बदलाव मुझ में आया है। హింసించడం లేదు, अभी मैं हिंसा करने वाला नहीं हूँ, ఇప్పుడు నేను దూషించడం లేదు, मैं दूषण करने वाला नहीं ఇప్పుడు हूँ, నేను ఎవరిని బాధపరచడం లేదు. मैं किसी को अंधेरे में नहीं रख रहा हूँ। ఇప్పుడు నేను अभी मैं దేవుని యొక్క కృపను బట్టి ఆ పరిచర్య చేయడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. अभी परमेश्वर के अनुग्रह के द्वारा वो परिचय करने के लिए मुझे बुलाया गया। నన్ను దేవుని బిడ్డగా ఏర్పరచుకున్నాడు. परमेश्वर के संतान मुझे चुना गया। ముందు ఎవరిని నేను? पहले मैं क्या था? సాతాను బిడ్డను, शैतान का संतान था, లోక బిడ్డను, दुनिया के संतान था, సాతాను చెప్పినట్టు సాతాను మాటకు లోబడేవాడను, शैतान के बातों की अधीनता में था, సాతాను క్రియలు చేయవాడను, शैतान के क्रिया करने वाला था, సాతానుకు ఇష్టముగా ప్రవర్తించేవాడను. शैतान के इच्छा के अनुसार जीवन करने वाला। मेरे बातें నా చూపైనా, और मेरा जो నా देख रेख, ప్రవర్తనైనా, मेरा जो నా जीवन, వస్త్రధారణైనా, मेरा जो वस्त्र, అన్ని కూడా సాతానికి ఇష్టంగా జీవించేవాడిని. सब कुछ शैतान के इच्छा के अनुसार जीवन बिताया। ఇప్పుడేమయ్యాను? अभी क्या हो गया? పూర్తిగా మారిపోయాను. मैं पूरा बदल गया, నా మాట మారిపోయింది, मेरे बातें बदल నా गए, స్వరము మారిపోయింది, मेरा स्वर बदल నా गया, జీవితం మారిపోయింది, मेरा जीवन बदल నా गया, ప్రేమ మారిపోయింది, मेरा प्रेम बदल నా गया, వస్త్రధారణ మారిపోయింది, मेरा वस्त्र बदल गए, నా మూకుకు రంగులేసేది కూడా మారిపోయింది. मेरे नाक और ओठ को कलर डालना भी बंद हो गया। ఇది పూర్వపు స్థితికి ఇప్పటి స్థితికి ఉన్న మార్పు. ये है पुराना की जो स्थिति और जो अभी जो नया स्थिति है ये बदलाव। ప్రియులారా, ఒకవేళ प्रिय भाइयों, अभी ప్రియులారా प्रिय लोगों, ఒకవేళ अगर ఇప్పటికీ జీవితంలో మార్పు లేకుండానే ఆరాధిస్తున్నట్లయితే अभी भी अगर बिना जीवन के अगर आपके इसमें बदलाव नहीं है, अगर आराधना कर रहे हो, ఆరాధన ద్వారా దేవుడు ప్రసన్నుడు కాలేడు. ऐसे आराधना के द्वारा परमेश्वर प्रसन्न नहीं దేవుడు रहेगा। యథార్థవంతుడు కాబట్టి ఆయన ఆరాధించువారు అట్టివారు కావాలని ఆయన కోరుచున్నాడు. परमेश्वर यथार्थ है, इसलिए वो यही चाहता है कि ऐसे लोग मुझे आराधना करे। యథార్థం అంటే ఏంటి? यथार्थ मन क्या है? ఉన్నట్టుగా, जो है वो है, వేషధారణ లేకుండా, यानी कि कोई वेशधारण नहीं, లోక సంబంధమైనవి ఏది కూడా ముట్టకుండా అంటకుండా, कोई दुनियादारी को छूना नहीं,
प्रभु जैसा कहा దాని ప్రకారం ఆరాధించే వారే దైవపుత్రులు అనబడతారు. उसी प्रकार आराधना करने वाले वही है परमेश्वर के वंश। దుష్ట లోకం నుండి వేరు చేయబడిన తర్వాత दुष्ट की दुनिया से अलग करने के बाद, దుష్ట క్రియలు ఏది కూడా చేయకుండా दुष्ट की क्रिया नहीं करने के बाद, సంపూర్ణమైన మార్పు పొందిన వారే संपूर्ण मन फिराने के बाद ఆ సంపూర్ణమైన దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. वो संपूर्ण परमेश्वर की आराधना कर सकते हैं। అందరి వల్ల ఆరాధించడం కాదు, ये सबकी बस की बात नहीं। అందరూ యథార్థంగా ఆరాధించాలని దేవుని కోరిక. सब लोग सीधे मन से आराधना करने का అట్టి चाहता వారి है। కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ऐसे लोगों के लिए प्रभु यीशु मसीह इंतजार कर रहा। ఆరాధించడానికి ముందుగా आराधना करने के पहले ये सबर एक समय में పొందిన గొప్ప మార్పు నీవు పొందినావా? जो पौलुस ने जो बदलाव पाया वो आप पाए हैं क्या? అప్పుడే నీవు ప్రభు కృతజ్ఞతమైన జీవితం జీవించగలుగుతావు. तभी आप स्तुति धन्यवाद का जीवन बिता सकते हो। అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు, इसलिए यहाँ पौलुस నేను कहता है దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. मैं परमेश्वर को स्तुति धन्यवाद कर रहा हूँ। ఎందుకు కృతజ్ఞత? क्यों स्तुति ఓ धन्यवाद? దేవా, నా జీవితం మారినందుకు కృతజ్ఞత. हे परमेश्वर मेरा जीवन बदल गया है करके आपको स्तुति हो। మారకపోతే కృతజ్ఞత ఎక్కడదండి? अगर नहीं बदला तो स्तुति कहाँ पे? మార్పు లేకపోతే కృతజ్ఞత రాదు. अगर स्तुति नहीं है, अगर बदलाव नहीं है तो स्तुति नहीं పౌలు आएगा। మార్చబడినాడు గనుకనే కృతజ్ఞత అనేది వస్తుంది. तो पौलुस बदल गया है इसलिए स्तुति आ रहा। ఎవరు మార్చబడతారో వారే యథార్థమైన ఆరాధన ఆరాధించగలుగుతారు. जो बदलाव होगा वही लोग सीधे मन से आराधना कर सकते కాబట్టి हैं। పౌలు యొక్క పూర్వస్థితి ఏం చూశాం? ये पौलुस का जो पुराना जीवन क्या देखे? హింసకుడు, దూషకుడు, హానికరుడు. मैं दूषण करने वाला, हिंसा करने वाला। ఇప్పుడు కొత్త జీవితం ఏందో చూస్తాం. अभी नया जीवन क्या है हम देखेंगे। ఇప్పుడు కొత్తగా అయ్యాను, हम नया बन गए, నేను మారానని చెప్తున్నాడు. मैं तो बदल गया बोल మారిన कह रहा తర్వాత है। ఏం జరిగింది? మారిన తర్వాత ఏం జరిగింది? हाँ, बदलने के बाद क्या हो गया చూడండి, देखिए। క్షమించండి, 2 కొరింథీ రాసిన పత్రిక दूसरा कोरिन्थियों 4వ అధ్యాయం, उसका 4वां अध्याय, 2 కొరింథీ 4వ అధ్యాయం दूसरा कोरिन्थी उसका 4वां अध्याय, మొదటి వచనం చదవండి. उसका पहला पद पढ़िए। కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. మొదటి వచనం. इसलिए जब हम पर ऐसी दया हुई कि हमें यह सेवा मिली तो हम हियाब नहीं छोड़ते। ఈ పరిచర్య కరుణించబడిన వారమై పొందినాము. ये परिचर्या जो है हम अनुग्रह पाया हुआ सेवा है, దయ ద్వారా పొందినాము. दया के द्वारा। ఈ పరిచర్య చేయడానికి సంపూర్ణమైన మార్పు అవసరం. ये सेवा करने के लिए संपूर्ण मन फिराना जरूरी है, बदलावट जरूरी है। సంపూర్ణమైన మార్పు కలిగిన వారే యథార్థంగా ప్రభువును ఆరాధించగలుగుతారు. संपूर्ण मन से बदलाव होने के बाद ही सीधे मन से आराधना कर सकते हैं। పౌలు గారు पौलुस 7 రకాల మార్పు పౌలులో జరిగింది. 7 किस्म के बदलाव पौलुस में हुआ है। సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారాడు. जब सौलुस था तो पौलुस में बदलाव हुआ। ఇప్పుడు ఈ పౌలులో 7 రకాల మార్పులు మనం చూస్తాం. ये पौलुस में हम 7 तरह के बदलाव देखते రండి, हैं। మొదటిది आइए हम पहला 2 కొరింథీలకు రాసిన పత్రిక दूसरा कोरिन्थी 4వ అధ్యాయం उसका 4वां अध्याय 4వ వచనం. उसका 4वां पद। దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. చాలు. और उस अंधविश्वासियों के लिए जिनको बुद्धि इस समय के ईश्वर ने अंधों को कर दिए, अंधी कर दिए, और ताकि मसीह परमेश्वर का प्रतिरूप है। చాలు, ఆ మాట కావాలి మనకు. ये बात चाहिए, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు परमेश्वर का प्रतिरूप है। ఇప్పుడు పౌలు యొక్క జీవితం ఎట్లా మారిందట? ये पौलुस का जीवन अभी कैसा बदल गया? తన స్వరూపాన్ని కోల్పోయాడు. उसका जो प्रतिरूप को खो गया। ఎవరి స్వరూపం వచ్చింది? किसका प्रतिरूप आया? దైవ స్వరూపం వచ్చింది. ये है दैविक परमेश्वर का स्वरूप आया। కుమార్వాన్ దగ్గర మట్టి ముద్ద ఉంటది. जो కుమార్ के पास कुम्हार के पास ये मिट्टी रहता है। ఆ మట్టి ముద్దను కలిపి పిసికి పిసికి ఏం చేస్తాడు? वो मिट्टी को मिला कर क्या करता है? దానికి ఒక నిజ స్వరూపం, మంచి స్వరూపాన్ని ఇస్తాడు. उसको एक प्रतिस्वरूप देता है। ఏం స్వరూపం అది? वो क्या स्वरूप है? కుండ అని, ये మटका करके, పూజ అని, కూజ, पूजा करके, रंजन करके, లేక పూలు పెట్టుకోవడానికి ఏమంటారు దాన్ని? गमला, గమలా అని, फूल बनाने का गमला। ఇవన్నీ కూడా కుమ్మరి వాడు ఒకటే మట్టి ద్వారా రకరకాల
రూపాలు ఇస్తాడు. ये जो है कुम्हार एक ही मिट्टी के द्वारा तरह तरह के स्वरूप देता है। ఇప్పుడు ఈ యొక్క మానవుడు పౌలు అనేవాడు ఎలా ఉండే? హింసించేవాడుగా, క్రూరుడుగా ఉండే. ये जो पौलुस था हिंसा करने वाला था, దేవుని ప్రజలను చూసి చంపేవాడు. मसीह के लोगों को देखकर वो मारता था। అది ఎవరి స్వరూపం? वो किसका प्रतिरूप है? మనుషుని స్వరూపం. वो मनुष्य का प्रतिरूप है। కానీ ఇప్పుడేమొచ్చిందట? अभी क्या आया? దైవ స్వరూపంలోనికి వచ్చాడు. अभी आया दैविक प्रतिरूप। దైవ స్వరూపం అంటే దేవుని స్వరూపం, परमेश्वर का प्रतिरूप आया। ఎప్పటి వరకైతే దేవుని స్వరూపంలోనికి నువ్వు మార్చబడవో అప్పటి వరకు ఆ దేవుణ్ణి ముఖాముఖిగా ఆరాధించలేవు. जब तक परमेश्वर के प्रतिरूप में आप बदला नहीं होंगे तब तक आप सीधे मन से आराधना नहीं कर सकते। ఆ పౌలు దేవుని స్వరూపంలో మార్చబడిన తర్వాత ఇంకేమంటాడంటే, पौलुस वो जो प्रतिरूप में बदला होने के बाद क्या कहता है? మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడినట్లు నేను ప్రసవ వేదన వంటి వేదన పడుచుంటిని అంటాడు. आपकी तरह परमेश्वर की स्वरूप में होने के बाद जो प्रसव वेदना की तरह मैं पीड़ित हुआ, నేను వేదన పడుచుంటిని. मैं पीड़ित हुआ। ఎందుకు? क्यों? ఆ క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలని. वो परमेश्वर का प्रतिरूप आप में होना ఆ चाहिए करके। క్రీస్తు స్వరూపం ఇప్పుడు ఎవరిలో వచ్చేది? పౌలులో వచ్చింది. जो परमेश्वर का स्वरूप किस में आया? अभी पौलुस में ఇది आया। గొప్ప మార్పు. ये बड़ा बदलाव, ఇది ప్రభువు చేసిన కార్యం, ये जो परमेश्वर ने जो यह कार्य, కృప ద్వారా జరిగిన కార్యం. अनुग्रह के द्वारा हुआ कार्य, అందుకే ఇప్పుడు మొదటిగా దైవ స్వరూపంలోనికి రాగలిగాడు. इसलिए हम पहला यहाँ देखते हैं परमेश्वर के प्रतिरूप में आया है। చూసిన వారంతా ఏమంటారంటే, अभी जो देखे लोग क्या कहते అబ్బా, हैं? పౌలు ఇంతగా మారాడా? अरे पौलुस इतना बदल అరే, गया। మొన్నటి దాకా ఎట్లుండే? अरे परसों तो कैसा था? మొన్నటి దాకా కొట్టుటోడు, अरे परसों तो मारता था, చంపేటోడు. मार डालने वाला था। ఇంత మార్పు ఎట్లొచ్చింది? अभी ऐसा कैसा बदलाव आ गया? ఇంత మార్పు ఎట్లొచ్చిందంటే इतना बदलाव कैसा आया? దేవుని పరిచర్య, దేవుని కార్యం తనలో జరిగింది. परमेश्वर का कार्य उनमें हुआ। ఒకసారి మానవుల్లో దేవుని కార్యం జరిగిన తర్వాత మానవుడు దైవ స్వరూపిగానే కనబడతాడు గాని మానవ స్వరూపిగా కనబడలేడు. एक बार मानव के हृदय में अगर परमेश्वर का कार्य हुआ तो मानव का कार्य नहीं दिखेगा, दैविक कार्य दिखेंगे उसमें। ఒకవేళ మానవ స్వరూపమే కనపడుతుంది, దేవుని స్వరూపం కనపడతలేదంటే अगर मानव का स्वरूप दिख रहा और परमेश्वर का स्वरूप नहीं दिख रहा, मतलब దాని అర్థం ఏంటంటే उसका मतलब దేవుని కార్యం ఇంకా సంపూర్ణంగా పరిపక్వతలోనికి జరగలేదు. परमेश्वर का कार्य संपूर्ण नहीं हुआ। కనుక ఈ ఉదయకాల సమయంలో ये सवेरे के समय में ఎవరిలో ఈ గొప్ప మార్పు కలిగిందో, जिसमें ये जो बड़ा बदलाव हुआ, మొదటి మార్పు ఏంటంటే पहला बदलाव దైవ స్వరూప్యం వస్తది. ये प्रति स्वरूप आएगा, దేవుని స్వరూప్యం వస్తది. परमेश्वर का प्रति स्वरूप ఆ आएगा। రూపం ఎట్లుంటదట? वो रूप कैसा रहेगा? మెరుస్తా ఉంటదట. चमकते रहता। ఆ రూపాన్ని చూడడానికి భయపడతారట. वो जो रूप को देखने के लिए डर लगेगा। ప్రభువు నమ్మిన వారి రూపాలను ఎట్లుంటాయట? परमेश्वर को जो माना हुआ लोगों के स्वरूप कैसे रहते? నక్షత్రాల వలె వెలుగుతా ఉంటాయట ముఖాలు. तारों के जैसे चमकते रहते। కాబట్టి ఈ దైవ స్వరూప్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ये जो प्रति स्वरूप परमेश्वर ने हमें दिया है। రెండవది, రెండవ పేతురుకు రాసిన పత్రిక दूसरा पत्रस మొదటి అధ్యాయం, उसका पहला अध्याय, సెకండ్ పీటర్ చాప్టర్ 1, సెకండ్ పీటర్ చాప్టర్ 1, రెండవ పేతురు మొదటి అధ్యాయం, दूसरा पत्रस उसका पहला अध्याय, నాలుగో వచనం, उसका चौथा पद। తెలుగులో చివరి మాటలో ఉంది చూడండి. దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దైవ స్వభావం. दूसरा चौथा ना, हाँ, क्योंकि हाँ, जब 1:4 మొదటి అధ్యాయం 4వ వచనం, दूसरा पत्रस पहला చౌతా. चौथा पद। दिन ఓ, के ఈ మాట द्वारा చూడండి, ఈ మాట చూడండి. దైవ స్వభావమునందు పాలివారమగునట్లు. బస్ ఈశ్వరీయ అంటే దైవ స్వభావములో పాలివారం కావాలి. ईश्वरीय स्वभाव के सहभागी होना चाहिए। ప్రభు పౌలు యొక్క జీవితంలో రెండవదిగా చేసిన మార్పు ఏంటంటే స్వభావం కూడా మారిపోయిందట. पौलुस के जीवन में दूसरा बदलाव क्या किया है कि ईश्वरीय के स्वरूप में बदल गया, स्वभाव में बदल गया। पहला స్వరూపం మారింది, उसका प्रतिरूप बदल गया। ప్రభువులోనికి వచ్చిన తర్వాత నీ రూపం మారాలా. परमेश्वर में आने के बाद आप प्रतिरूप बदलना चाहिए। నీ రంగు
రంగు మారాలా, आपका रंग बदलना चाहिए, నీ వేషభూష, నీ వస్త్రధారణ మారాలా, आपका वस्त्र धारण भी बदलना चाहिए, నీ యొక్క రూపం, కనబడే రూపము కూడా మార్పు రావాలా. जो आपका दिखावट का जो रूप है उसमें भी बदलाव आना ప్రభు चाहिए। నమ్మిన వారి ముఖములు ప్రకాశిస్తాయని వాక్యం సెలవిస్తుంది. जो प्रभु को मान लिया है उनके चेहरे प्रकाशित होते हैं। ఇది మొదటిది, పౌలు తన యొక్క దైవ స్వరూపంలోనికి మార్చబడినాడు. ये जो पहला है, पौलुस अपने दैविक प्रतिरूप में बदल गया। రెండోది ఏం చూస్తున్నా, दूसरा हम क्या देखते దైవ हैं, స్వభావంలోనికి వచ్చాడు. ये ईश्वरीय स्वभाव में आया। రూపం మారితే సరిపోదు, अभी प्रतिरूप बदलने से नहीं होगा, రంగు మారితే సరిపోదు, रंग बदलने से नहीं होगा, వస్త్రాలు మారితే సరిపోదు, वस्त्र बदलने से नहीं ఏం होगा। మారాలా? क्या నీ बदलना? అంతరంగ హృదయములోని స్వభావం మారాలా. आपका जो अंदर का हृदय का स्वभाव बदलना ఎవరి चाहिए। స్వభావం మారుతో వారే ప్రభువును నిజముగా ఆరాధించగలుగుతారు. जिसका स्वभाव बदलेगा वही लोग सही आराधना कर सकते हैं। ఆయన లాంటి స్వభావం నీలోనికి రావాలా. जो उनके जैसे स्वभाव आपके अंदर आना चाहिए। ఆయన ఇతరులను క్షమించిన స్వభావం, वो जो दूसरे को जो क्षमा किया स्वभाव, ఆయన ఇతరులను ప్రేమించిన స్వభావం, वो जो दूसरे को जो प्रेम किया स्वभाव, ఆయన ఇతరులను పరామర్శించిన స్వభావం, जो दूसरे को जो प्रेम किया స్వభావం, स्वभाव, ఆయన ఇతరులకు త్రోవ చూపిన స్వభావం, जो दूसरे को जो रास्ता दिखाया स्वभाव, ఆయన ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన స్వభావం నీలోనికి రావాలి. जो दूसरे को वचन जो बताया वो स्वभाव आप में आना चाहिए। రూపం మారితే సరిపోదు, ये प्रतिरूप बदलने से नहीं होगा, రెండోది స్వభావం కూడా మారాలి. दूसरा हमारा स्वभाव भी అంటే बदलना పై चाहिए। రూపం మారితేనే సరిపోదు, ये नहीं कि ऊपर का ही रूप बदलने से नहीं होगा, బొట్టు తీసేస్తే సరిపోదు, टीका निकालने से नहीं, గాజులు తీసేస్తే సరిపోదు, चूड़ियां निकालने से नहीं, లేకపోతే ఇంకేదైనా మంగళసూత్రం తీస్తే కూడా సరిపోదు. या कोई हमारा मंगल सूत्र निकालने से भी नहीं। ఏం కావాలా? क्या होना चाहिए? అంతరంగ హృదయం మారాలా. हमारा जो अंदर का हृदय बदलना चाहिए। అంతరంగ హృదయంలో నుండి క్రూరత్వం, హింసత్వం, హత్య చేసే విధానం మారిపోవాలా. जो हमारे अंदर में जो है हृदय में क्रूरता और हमारे इसमें दुश्मन जो भी है सब निकलना ఈ चाहिए। దినాల్లో ఏం చూస్తున్నామంటే, आज के दिन क्या देखते हैं, పై రూపం మారింది కానీ जो ऊपर का बदलाव बदल गया, అంతరంగ స్వభావంలో మార్పు లేదు. जो अंदर का जो स्वभाव नहीं बदला। అలాంటి వ్యక్తి ఏ విధంగా ఆరాధించగలుగుతాడు? ऐसा व्यक्ति किस रीति से आराधना कर అట్టి सकता వారు है? ఆరాధించినా ऐसा व्यक्ति आराधना करने से అట్టి भी వారి ఆరాధన ఆయన ఏమాత్రం అంగీకరించడు. ऐसी आराधना प्रभु यीशु मसीह అందుకు अंगीकार नहीं పౌలు యొక్క करेगा। జీవితంలో రెండోది ఏం చూస్తున్నాం? पौलुस के जीवन में हम दूसरा क्या देखते हैं, ఆయన స్వరూపమే దైవ స్వరూపంలోనికి మారడం కాదు, उसके प्रतिरूप में बदलना ही नहीं, రెండవదిగా दूसरा ఆయన దైవిక స్వభావంలోనికి మారుతా వచ్చాడు. उसके ईश्वरीय स्वभाव में बदलते हुए आया। స్వభావం మారుతా వచ్చింది. स्वभाव बदलते हुए आया। హింసకులతో జీవించేవాడు, जो हिंसा जो करते थे उनसे जीवन करता था, దుష్టులతో జీవించేవాడు, दुष्ट लोगों से जीवित ఇప్పుడు करता था। ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? अभी कहाँ पे? పరిశుద్ధులతో ఉన్నాడు. अभी पवित्र लोगों से है। భక్సింగ్ గారు ఎప్పటికి చెప్పేవాడు, हमारे भक्त सिंह भाई कहते थे, ఓ పందినట एक जो डुक्कर పై రూపం అట్లే ఉంది కానీ ऊपर का जो उसका रूप है तो वैसा ही है, ఆపరేషన్ చేసి उसको अगर ऑपरेशन करेंगे, గొర్రె గుండెను పెట్టినరట. हाँ? గొర్రె గుండెను, ये जो भेड़ का जो हृदय जो है वो लगाया, గొర్రె హృదయం పెడితే भेड़ का हृदय लगाया, దాని రూపం పంది లెక్కనే ఉంది కానీ उसका रूप तो डुक्कर जैसी అది है। ఎక్కడుందట? वो कहाँ पे है? గొర్రెల మధ్య తిరుగుతుంది, हाँ? గొర్రెల మధ్య अब తిరుగుతుంది. वो भेड़ों के बीच में घूम रहा। అప్పుడు అడిగే వాళ్ళట, तब वो पूछा, "అరే, ఇది పంది గొర్రెల మధ్య ఎట్లుంది?" ये जो डुक्कर है ये भीड़ के बीच में कैसे है? అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, तो वो व्यक्ति कहा, అయ్యా ఏ ఇది భాయ్ సాబ్, రూపానికి పందే గాని ये रूप का तो डुक्कर है, దాని స్వభావం మారింది. उसका स्वभाव बदल गया। ఎంత గొప్ప ఆరాధన! कितनी बड़ी आराधना! మన జీవితంలో, పౌలు యొక్క జీవితంలో రూపం మారింది, స్వభావం మారింది. हमारे जीवन में या पौलुस के जीवन में उसका स्वरूप बदल गया और स्वभाव भी बदल गया। మూడవ మాట, तीसरी बात, అపొస్తల కార్యములు प्रेरितों का काम 12వ అధ్యాయం. उसका 12वां अध्याय, అపొస్తల కార్యములు, యాక్ట్స్ అపోస్టల్ చాప్టర్ 12, 12వ అధ్యాయం. प्रेरितों के काम उसका 12वां अध्याय, 22వ వచనం. उसका 22वां पद, జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. तब लोग पुकार उठे, यह तो मनुष्य का नहीं ईश्वर का शब्द है। అపొస్తల కార్యములు 12:22. प्रेरितों के काम 12वां अध्याय उसका 22वां पद। మూడవదిగా ఏం మారిందట? तीसरा क्या बदल गया? స్వరము కూడా మారింది. उसका शब्द भी बदल गया। చేంజెస్ ద వాయిస్, తన స్వరము, उसका शब्द, ఆయన ఆవాజ్, ఆయన
మాట్లాడే విధానం మారిపోయింది. उसका जो बात करने का विधान बदल गया। ఆయన స్వరములు ఎట్లుండే ముందు? उसका जो शब्द कैसे थे? భయంకరమైన భయపడే స్వరము. बहुत भयंकर की शब्द थे उसकी। ఆ గుర్రం మీద కత్తి పట్టుకొని ప్రయాణం చేస్తుంటే ఎక్కడో ఉన్నవారు భయపడేవారు. वो घोड़े के ऊपर बैठकर सवार कर रहे तो बहुत सारे लोग डरते थे। ఇప్పుడు సమాజంలోనికి దగ్గరకు వచ్చి బోధిస్తున్నా ఎవరు భయపడతలేరు. अभी तो अंदर में समाज के अंदर आके तो प्रवचन कर रहा तो भी कोई डर नहीं रहे। ఎందుకు? क्यों? స్వరూపం మారింది. क्योंकि स्वरूप बदल गया। రెండవది दूसरा ఏం మారింది? స్వభావం మారింది. स्वभाव भी बदल गया। మూడవది तीसरा స్వరం కూడా మారింది. उसका शब्द भी बदल गया। మాట్లాడే పలుకులు కూడా మారినాయి. उसका जो बात करने का जो शब्द है वो भी बदल నీ गया। మాట్లాడే విధానం కూడా మారింది. आपका बात करने का शब्द भी बदल गया। ఎందుకమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు? क्यों माँ ऐसी बात कर रही? ముందు అట్లా మాట్లాడేదానివి. पहले तो ऐसी बात करती थी। ముందు ఎలాంటి తిట్లు లేకుండా మాట్లాడేదానివి. पहले तो कोई गालियां देती थी। हाँ। बिना गाली का बात नहीं आता अच्छा, था. बिना गाली का बात नहीं आता था। ఇప్పుడేమో తిట్టడమే లేదు. अभी तो गालियां ही ఇంత है। మంచిగా మాట్లాడుతున్నావు. इतनी अच्छी बात कर रही। ఏంది? क्या बात है? అంటే అప్పుడు ఆమె అన్నదట, तब उसने कहा నేను ప్రభువుని నమ్మిన కాబట్టి ఊకున్నా, నమ్మపోతే నీ తిత్తి తీసి పెడదని చెప్పింది. मैं प्रभु को मान लिया इसलिए चुप हूँ, नहीं तो आपका पूरा निकाल देती थी। అంటే ప్రభువుని నమ్మిన తర్వాత ఏం కావాలి? प्रभु को मानने के बाद क्या होना चाहिए? చేంజెస్ ఆల్సో వాయిస్. ईश्वर का शब्द में बदलाव। నీ స్వరం కూడా మారాలి. आपका शब्द भी चेंज होना। నీ స్వరం ఎవరి స్వరంలో మారాలి? आपका शब्द దైవ స్వరంలో మారాలి. दैविक शब्द में बदलाव होना దేవుని चाहिए। స్వరంలో మారాలి. परमेश्वर के शब्द में बदलाव होना అందుకే चाहिए। చెప్పాడు, ఇది దైవ స్వరమే గాని మనుషుల స్వరం కాదు. ये ईश्वर का शब्द है लेकिन मनुष्य का शब्द नहीं है। కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఎట్లా అనిపించాలంటే ఇది నిజముగా దేవుని మాటలు గాని మనుషుల మాటలు కాదు. हमारे बातें ऐसे होने चाहिए कि ये सही परमेश्वर का शब्द है। లోకస్తులతో మాట్లాడినా, यह दुनियादारी से बात బయటి करेंगे, వారితో మాట్లాడినా, ये बाहर लोगों से, ఎవరితో మాట్లాడినా किसी से भी, నిజముగా వీరు దేవుని మాటలు మాట్లాడేవారు. ये सही लोग परमेश्वर के शब्द నిజముగా बोलने వీరు वाले, దేవుని బిడ్డలు, ये सही परमेश्वर के संतान నిజముగా है, వీరు దేవుని ప్రజలు. ये सही परमेश्वर की प्रजा है। ఎట్లా గుర్తుపట్టాలా? कैसे మన पहचाना? స్వరాన్ని చూసి గుర్తుపట్టాలి. हमारे शब्द को देखकर पहचानना। పౌలుని ఎట్లా గుర్తుపట్టారు? पौलुस को कैसे पहचाना? అవును, ఇది నిజముగా దైవ స్వరమే. सही है, ये दैविक ఈయన स्वर है। దైవికమైన వ్యక్తిగా మార్పు చెందాడు. ये दैविक मनुष्य के रूप में కనుక बदलाव हुआ। ఉదయకాల సమయంలో ఆరాధించక ముందుగా ये सवेरे के समय में आराधना करने के నీ पहले స్వరం దైవికంగా ఉందా లేదా చూసుకోవాలి. आपका शब्द दैविक है कि నీ नहीं देखो। మాట తీరు దైవికమైందా ఇంకా కాలేదా? आपके बातें दैविक हुए कि नहीं देखो। నీ మాట మనుషు రీతిగానే మాట్లాడుతున్నావా? आप मनुष्य की रीति से बातें कर रहे हैं లోకం क्या? మాట్లాడే మాట్లాడుతున్నావా? या दुनिया के ऐसे बात कर रहे हो? పాపపు మాటలే నోటికి వస్తున్నాయా? ये पाप की बातें ही मुंह में आ रहे हैं, లేక దైవికమైన మాటలు వాక్యానుసారమైన మాటలు నీ నోటికి వస్తున్నాయా? यानी कि दैविक वचन ये आपके मुंह में आ रहे हैं क्या? పౌలు సంపూర్ణంగా మూడవదిగా తన దైవికమైన స్వరం కూడా తన స్వరం కూడా మారింది. पौलुस तीसरी तरह जो अपना शब्द भी बदल लिया। గుర్తున్నాయా? है స్వరూపం, आपको? దైవ స్వరూపం, परमेश्वर का प्रतिस्वरूप, దైవ స్వభావం, ईश्वरीय स्वभाव దైవ స్వరం. और ईश्वर के शब्द। నాలుగవది चौथा, 2 పేతురు दूसरा पत्रस మొదటి అధ్యాయం, उसका 2 पहला పీటర్ अध्याय, చాప్టర్ 1 दूसरा पत्रस उसका पहला अध्याय, వర్స్ 2 उसका दूसरा पद, రెండవ వచనం. दूसरा पद। ఇక్కడ చూడండి, తెలుగులోనైతే 3వ లైన్లో ఉంది, దైవ శక్తి మనలను పిలిచిన వాని గూర్చి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి. परमेश्वर को और हमारे प्रभु यीशु को पहचान के द्वारा अनुग्रह और शांति तुम में बहुतायत से बढ़ती जाए। లేదు, 3వ మాట చూడాలా? अनुग्रह, ఈశ్వరీయ సామర్థ్యం. ईश्वरीय सामर्थ्य। ఏంటిదట మూడవది? तीसरा क्या है? దైవ శక్తి. ईश्वरीय सामर्थ्य। మనం జీవిస్తున్నాము ఏ శక్తి? हम जीवन करने की कौन सी शक्ति ఇది है? మనుషుల శక్తి కాదు, ये मनुष्य का सामर्थ्य దైవ नहीं, శక్తి. ये ईश्वर का सामर्थ्य है, పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. परमेश्वर का सामर्थ्य। దేవుని శక్తి లేకపోతే
మనము ఏ కార్యం కూడా చేయలేము. परमेश्वर का सामर्थ्य नहीं रहा तो हम कोई भी काम नहीं कर सकते. మనం ఏది చేసినా దైవ శక్తిని బట్టి చేయగలుగుతున్నాం. हम कोई भी काम करे वो जो काम है दैविक शक्ति के द्वारा ही कर रहे. ఉదాహరణకు దావీదును మనం చూస్తాం. उदाहरण हम दाऊद को देखते. నిన్న పిల్లలు సండే స్కూల్లో ఆ మాటలు వింటా వచ్చారు. कल बच्चे संडे स्कूल में वो बातें सुनते हुए आए. దావీదు అంత గొప్ప గొలియాతును హతమార్చాడు ఒకటే రాయి దెబ్బకు. दाऊद उतने बड़े गोलियात को एक ही पत्थर से मार दिया. ఏందండి क्या ये అది దావీదు శక్తి? ये दाऊद का शक्ति है क्या? దావీదు కంటే దావీదు వాళ్ళ అన్నలు ఇంకా గొప్పగా బలంగా ఉన్నారు. दाऊद से बढ़कर उसके भाई तो बहुत बड़े सामर्थ्य वाले हैं. అయినా వాళ్ళు చంపలేకపోయిరు, కొట్టలేకపోయిరు. फिर भी उन्हें मार नहीं सका और ना मार डाला. దావీదును చూసి అంటున్నారు, दाऊद को देखिए क्या అరే कहता है, నీవే చంపలేదురా, నువ్వెందుకు వచ్చినావు? अरे हम ही लोग नहीं मार पाए, आप क्यों आए? ఆ గొర్రెలు గాయకుంటా నువ్వెందుకు వచ్చిన వీడికి? वो जो भेड़ को ना चराते हुए आप यहाँ क्यों అప్పుడు आए? దావీదు అన్నాడు, तब दाऊद ने कहा, నీతో కాని పని నేను చేసి చూపెడతాను. आपसे जो काम नहीं होता वो मैं करके दिखाऊंगा. ఎట్లా? कैसे? దైవ శక్తి ద్వారా. ईश्वर के सामर्थ्य के द्वारा. ప్రియులారా, లోకాన్ని జయించడం, भाई ये दुनिया को जय पाना, పాపాన్ని జయించడం, पाप को जय पाना, మరణాన్ని జయించడం, मृत्यु को ఈ जय पाना, లోక శక్తి ద్వారా జయించలేము. ये दुनिया के शक्ति के द्वारा हम जय पा नहीं सकते. యేసుక్రీస్తు ప్రభువు దైవ శక్తి ద్వారా మరణాన్ని, లోకాన్ని, సాతాను జయించాడు. परमेश्वर अपने सामर्थ्य के द्वारा शैतान और दुनिया पे जय पाया. నేను లోకాన్ని జయించాను, मैं दुनिया पे जय पाया, మీరు కూడా జయించండి. आप भी जय पाओ. జయించువారే నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటారు. जय पाने वाला मेरे पिता के सिंहासन पर बैठेगा. ఎట్లా జయిస్తారు? कैसे जय पाते? దైవ శక్తి లేకపోతే జయించలేము. ये दैविक सामर्थ्य नहीं रहा तो जय पा नहीं सकते. నీకున్న బలము, ధనము, అంద సౌందర్యాలను బట్టి నువ్వు జయించలేవు. ये आपको ताकत होगा, धन होगा, सब है. నీకున్న బలాన్ని బట్టి జయించలేవు. आपको जो ताकत के हिसाब से आप जय पा नहीं నీకు सकते. ఏ బలం కావాలి? आपको कौन सा बल चाहिए? దేవుని బలము లేక దైవ బలం కావాలి. आपको ईश्वरीय सामर्थ्य ఈ चाहिए. దైవ బలము చేనే సంపూర్ణంగా దేవుని ఆరాధించగలుగుతాం. ये ईश्वरीय सामर्थ्य से ही प्रभु की आराधना कर सकते. ఎప్పుడైతే సౌలును దేవుడు దర్శిస్తా వచ్చాడో, जब पौलुस को परमेश्वर दर्शन करते हुए आया, గుడ్డివాడై పడిపోయాడు. हाँ? గుడ్డివాడై పడిపోయాడు. ये जो अंधा होकर गिर गया, కళ్ళకు మూతలు వచ్చాయి, ये आंखों में अंधेरा आ गया, లేవడానికి శక్తి లేదు. उठने के लिए शक्ति नहीं. అననీయ వచ్చాడు, अननिया आ गया, లే. उठो. అప్పుడేమొచ్చింది పౌలుకు? तब पौलुस को क्या आया? దైవ శక్తి వచ్చింది. दैविक शक्ति आया. అప్పుడు అన్నాడు, तब कहा, దైవ శక్తి ద్వారా నేను ఈ పరిచర్య చేయగలుగుతున్నాను. ये दैविक सामर्थ्य के द्वारा ये परिचर्या मैं कर सक रहा ఓ हूँ. ప్రియమైన దైవ జనమా, ये प्रिय हमारे जन, ప్రభువుని ఆరాధించడానికి ముందుగా, प्रभु को आराधना करने के पहले, నాలుగవదిగా, चौथा, నీ కష్టములలో, आपके कष्ट నీ में, శ్రమలలో, आपके श्रम నీ में, రోగాలలో, आपके बीमारी నీ में, బాధలలో, आपके दुख ఈ में, కరోనా లాంటి మహమ్మారి సందర్భాలలో, आपके कोरोना के महामारी के संदर्भ ఈ में, లాక్డౌన్ పొజిషన్ లో ये लॉकडाउन के पोजीशन में, నీకు ఈ దైవ శక్తి అనుభవించగలుగుతున్నావా? ये आप दैविक शक्ति आप अनुभव कर सकते हैं ఎవరైతే क्या? ఈ దైవ శక్తిని పొందగలుగుతారో వారే, దేవా నీ దైవ శక్తిని బట్టి నీ శక్తి పొందగలుగుతున్నాను అని ఆరాధించగలుగుతారు. जो कोई ये सामर्थ पाता है, ये पिता मैं आपके सामर्थ के द्वारा आराधना कर सक रहा हूँ. దైవ శక్తి లేకుండా ప్రభువును ఆరాధించడం అసాధ్యం. ये परमेश्वर की सामर्थ्य नहीं है तो परमेश्वर की आराधना करना असाध्य है. కాబట్టి నాలుగోదిగా పౌలు దేవుని యొక్క శక్తిని పొంది దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. चौथी बात, पौलुस ईश्वर का सामर्थ्य पाकर आराधना करते हुए आया. ఐదవ మాట, उसकी चौथी రెండవ पांचवी కొరింథీ बात, రాసిన పత్రిక दूसरा कोरिन्थियो 3వ అధ్యాయం, तीसरा अध्याय, సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 3 दूसरा कोरिन्थी చాప్టర్ 3 వర్స్ 5, 5వ వచనం. उसका तीसरा अध्याय उसका 5वां पद. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలననే కలిగినది. हमारी योग्यता परमेश्वर की ओर से है. సామర్థ్యం. నాలుగోది ఏం చూసాం? శక్తి, దైవ శక్తి. चौथा हम क्या देखे? सामर्थ्य. ఐదవది पांचवा, తెలుగులో దైవ సామర్థ్యం అని రాయబడి ఉంది. यह नहीं कि हम अपने आप से इस योग्य है कि अपनी ओर से किसी बात का विचार कर सके, पर हमारी योग्यता परमेश्वर के ओर से है. మా సామర్థ్యం ఎవరి ద్వారా? हमारे यह सामर्थ्य किसके द्वारा? దేవుని ద్వారా. परमेश्वर के द्वारा. మా సామర్థ్యము పునరుద్ధానము, మా జీవము, మా రక్షణ నిధి, మహాగణుడు, మహోన్నతుడు, శుద్ధుడు,
नित्य निवासी। మా సామర్థ్యం ఎవరు? మా దేవుడే మా సామర్థ్యం। हमारा सामर्थ कौन है? परमेश्वर ही हमारा सामर्थ है। మా దేవుడు తప్ప మాకు సామర్థ్యం లేదు। हमारे परमेश्वर के बिना हमको सामर्थ नहीं है। ఏ ఇంట్లోనైనా और किसी परिवार में భర్త చనిపోయాడు అనుకోండి, अगर पति मर गया समझो, కుటుంబం అంతా ఏమంటారండి? सारे लोग क्या कहते हैं? सारे परिवार के लोग ఏమంటారు? क्या कहते हैं? మమ్మల్ని పోషించుటోడు, हमारा पालन पोषण अच्छा, हमारा पालन पोषण करने वाला, మమ్మల్ని చూసుకునేవాడు, हमारा देखभाल करने वाला, మమ్మల్ని నడిపించుటోడు, हमको चलाने वाला ఆయనే లేడు। वो ही नहीं నా है। గతి ఏం కావాలా? मेरा गति क्या నా होना? పిల్లలు చిన్న పిల్లలు, मेरे बच्चे छोटे बच्चे। ఒక మామూలి ఒక కుటుంబానికి యజమాని పోతేనే ఒక కుటుంబం కలవరపడితే, एक मामूली एक परिवार का अगर उसका यजमान अगर मर जाता है तो లోకమంతటికి సామర్థ్యం ఎవరండి? दुनिया का सामर्थ्य कौन है? సారా సృష్టి కా మాలిక్, सारा- సారా జగత్ కా ఉద్ధారకర్త, సర్వలోక ప్రపంచ వ్యాప్తమైన దైవ సామర్థ్యం ఆయనే। सारा सृष्टिकर्ता और परमेश्वर का सामर्थ्य वही है। మన సామర్థ్యాన్ని బట్టి మనము శత్రువులపై విజయం పొందలేం। हमारे सामर्थ्य के द्वारा शत्रु पर हम विजय पा नहीं सकते। మన సామర్థ్యాన్ని బట్టి మనం విడుదల కూడా పొందలేం। हमारे सामर्थ्य के द्वारा हम छुटकारा भी మన नहीं पा సామర్థ్యాన్ని सकते। బట్టి మనం మార్పు పొందలేం। हमारे सामर्थ्य के द्वारा हम बदलाव भी नहीं हो सकते। ఇది ఎవరి సామర్థ్యం? ये किसका सामर्थ्य? దైవ సామర్థ్యం। ये है ईश्वरीय सामर्थ्य। ఆరో మాట, छठी बात, అపొస్తలుల కార్యములు प्रेरितों के पुस्तक 26వ అధ్యాయం, प्रेरितों के काम 26वां अध्याय, 26వ అధ్యాయం, 26वां अध्याय, యాక్ట్స్ చాప్టర్ 26 వర్స్ 7, 7వ వచనం, 26वां अध्याय उसका 7वां पद, 26 7వ వచనం 26 उसका 7वां पद। గమనించండి। देखिए, మన 12 గోత్రముల వరకు ఎడతేయక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించున్నారు। ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు। हमारे 12 गोत्र अपने सारे मन से रात दिन परमेश्वर की सेवा करते आए हैं। हे राजा, इसी आशा के विषय में मैं यहूदियों को संतोष करता हूँ। ఆరోదిగా దైవ సేవ। छठवा दैविक सेवा। ఇక్కడ రాయబడి ఉంది తెలుగులో 2వ లైన్లో, దేవుణ్ణి సేవించుచు। परमेश्वर को सेवा करते आए। ఆ దేవుణ్ణి సేవించడం అంటే ఏంటిది? అది परमेश्वर को सेवा करते आए मतलब దైవ సేవ, ये है दैविक सेवा, లేక దేవుని సేవ। परमेश्वर की सेवा। ఆ సేవ చేయడానికి సంపూర్ణంగా మార్చి తీసుకొచ్చాడు। वो सेवा करने के लिए संपूर्ण रीति से बदलाव करके लेके आया। పౌలు చిన్న శిష్యుడు, पौलुस छोटा चेला था, లేక చివరి శిష్యుడు। यानी कि आखिरी का चेला। ఆయనే అంటాడు, वही कहता है, చివరి వాడనైన నాకు కూడా ఈ ఆధిక్యత ఇచ్చినందుకు కృతజ్ఞుడను అంటాడు। मैं जो आखिरी हूँ ये मुझे योग्यता दिया उसके लिए मैं स्तुति धन्यवाद करता हूँ। కడపటి వాణ్ణి ఏర్పరచుకొని ప్రథమునిగా చేశాడు। जो मैं अंत में था उसे चुनकर मुझे पहलौटा बनाया। ఏం అప్పగించాడు? क्या सौंपा? దైవికమైన సేవ, దేవుని పరిచర్య అప్పగించాడు। परमेश्वर की सेवा सौंपा। దేవదూతలకు అప్పగించిన పరిచర్య మనిషికి అప్పగించాడు। जो देवदूतों को जो सौंपने वाला सेवा वो मनुष्य को सौंप दिया। మానవ అనుభవిస్తూ సేవ చేయడానికి, ये मनुष्य अनुभव करते हुए, దేవుని అనుభవిస్తూ సేవ చేయడానికి, परमेश्वर को अनुभव करते ఈ हुए। సేవ ఏదో మాటలతో చేసేది కాదు, ये जो सेवा बातों से ఇది नहीं, దైవికమైన సేవ। ये दैविक सेवा। అందుకు ఈ దైవికమైన సేవ విషయంలో పౌలు అనుభవిస్తూ వచ్చాడు। ये दैविक सेवा के विषय में पौलुस अनुभव करते आया। ఇప్పటి వరకు మనుషులు సేవిస్తా వచ్చాడు, अभी तक मनुष्य की सेवा करते మనుషుల आया। మాటకు లోబడతా వచ్చాడు, मनुष्य के बातों में రోమా में था, సామ్రాజ్య పౌరత్వం కలిగిస్తూ रोमा వచ్చాడు। के साम्राज्य में था वो। అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? अभी कहाँ पे आया? దైవ సేవ చేయడానికి ఒక దైవ సేవకునిగా, ఒక శిష్యునిగా పరిగణించబడినాడు। अभी दैविक सेवा करने के लिए एक दैविक सेवक के रूप में आया। ఆరోదిగా छठवा, పౌలుకు ఏం దొరికిందండి? पौलुस को क्या मिला? దేవుని ద్వారా దైవ సేవ దొరికింది। परमेश्वर के द्वारा दैविक सेवा मिला। రక్షించబడిన మనకు కూడా దేవుని ఆరాధించడానికి దైవ సేవ దొరికింది। जो हम लोग उद्धार पाए हैं, सेवा करने के लिए ఆ, दैविक सामर्थ्य मिला, मौका मिला। దేవుణ్ణి సేవించడానికి, सेवा करने के लिए, పులిపీఠం మీదకి వచ్చి పాటలు పాడడానికి, पुलपीठ पे आकर गाना गाने के लिए, లేక తర్జుమా చేయడానికి, यानी कि ट्रांसलेट లేక करने के लिए, వాక్యం చెప్పడానికి, ये वचन बताने లేక के लिए, పాటల్లో వాయిద్యాలు వాయించడానికి, ये गीत गाने के लिए, ఈ సేవ చేయడానికి ఏమి ఇచ్చాడు దేవుడు? ये सेवा करने के लिए हमें क्या दिया? ఆధిక్యత ఇచ్చాడు। ये हमें ఒకవేళ मौका दिया। సేవ మనకు
అప్పగించకపోతే अगर वो सेवा हमें सौंप नहीं देता, మనం చేసేవారం కాదు, हम नहीं कर మనం सकते, యోగ్యులం కాదు, हम योग्य नहीं మనం है। ఆ యొక్క దైవికమైన బలిపీఠాన్ని ముట్టడానికి యోగ్యులం కాదు. हम वो दैविक वेदी को छूने के लायक भी नहीं। ఆ బలిపీఠం మీదకి, ఆ వేది అనగా ఆ బలిపీఠం మీదకి మనం రాకూడదు. वो वेदी के ऊपर हम नहीं आना। పాత నిబంధనలో కనుక మనం చూస్తే पुराने नियम में देखने से ఆ దైవ సేవ ఎవడైనా అయోగ్యంగా చేస్తే వాడు చచ్చిపోవాలి. वो जो सेवा को जो अयोग्य रीति से करेगा वो मरना ही है। అపవిత్రంగా చేసేవారు ఎంతో మంది చచ్చిపోయారు. जो अपवित्र से किया है वो लोग मर गए। బైబిల్లో చూస్తాం, बाइबल में देखते हैं బలిపీఠాన్ని ముట్టిన వారు, वेदी को जो छुआ, బలిపీఠాన్ని ఎక్కిన వారు, वेदी पर चढ़ा, బలిపీఠం మీదకు వచ్చిన వారు, वेदी के पास जो आया, వారి క్రియలు సరిగా లేకపోతే, अगर उनकी क्रिया अगर ठीक వారి नहीं है, జీవితం సరిగా లేకపోతే उनका जीवन ठीक नहीं है, వాళ్ళు చనిపోయారు. वो लोग मर गए। మరి మనం ఎందుకు చనిపోతలేం? हम क्यों नहीं मर रहे? మనల్ని యోగ్యులు చేసి ఆ దైవ సేవను మనకు అప్పగించాడు. हमको योग्य बनाकर वो दैविक सेवा हमें सौंप दिया। అప్పగించిన దాన్ని నమ్మకంగా చేయడమే మన కర్తవ్యం. जो हमें सौंप दिया सेवा हम विश्वास योग्य से करना ఈ है। సౌలును పౌలుగా మార్చి ये सौल को पौलुस में बदलाव करके ఆరోదిగా छठवा దైవికమైన సేవను దేవుడు అప్పగించాడు. दैविक सेवा हमें सौंप दिया। నీకు నాకు కూడా ఆ సేవనే ఇచ్చాడు. आप और मुझे वही सेवा दिया है। చివరి మాట చూస్తామా? अंत की विषय देखते हैं। రండి, आइए అపొస్తలుల కార్యములు प्रेरितों के पुस्तक చాప్టర్ 10, యాక్ట్స్ చాప్టర్ 10, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం. प्रेरितों के काम उसका 10वां अध्याय। రండి కలిసి చదువుకుంటాం. आइए हम मिलकर पढ़ेंगे 10వ అధ్యాయం उसका 10वां अध्याय 4వ వచనం. उसका 4था पद। అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ तेरी ప్రార్థనలు प्रार्थनाएं और तेरे दान నీ ధర్మ स्मरण के కార్యములు लिए परमेश्वर దేవుని के సన్నిధి सामने జ్ఞాపకార్థంగా पहुंचे చేయి. हैं। ఇక్కడ మనం చూస్తున్నాం చివరి లైన్లో हम यहाँ देखते हैं దేవుని సన్నిధి. परमेश्वर के सामने। దేవుని సన్నిధి అంటే దైవ సన్నిధి. यानी कि परमेश्वर के सामने मतलब ये दैविक सन्मुख ఆ, దేవుని సన్నిధికి వచ్చే ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. उसके परमेश्वर के सम्मुख में आने का योग्यता हमें दिया है। దేవుని సన్నిధిలో చేరి ఆరాధించే కృప ఇచ్చాడు. प्रभु के सम्मुख में आकर आराधना करने का समय दिया। ఎవరమండి మనం? हम कौन हैं? అన్యులం. हम तो अन्य जातियां हैं। అన్యులు దేవుని సన్నిధిలోనికి రాకూడదు. अन्य जातियां परमेश्वर के सम्मुख में आना नहीं चाहिए। ఓసారి ఓ ప్రాంతములో एक बार एक गांव में ఒక గొప్ప మందిరం ఉంది. बहुत बड़ा भवन है, యూదుల మందిరం. यहूदियों का भवन। ఆ మందిరం ఎంతో అద్భుతంగా కట్టబడింది. वो जो भवन है इतना सुंदर भवन है, అది మెరుస్తా ఉంది. बहुत चमक रहा, ఎంతో శుభ్రంగా ఉంది. बहुत ही शुभ मतलब क्लीन है, ఎంతో గొప్పగా ఉంది. बहुत बड़ा है। అక్కడికి పోవడానికి చూడడానికి ఆశపడతా ఉంటే वहाँ देखने के लिए हम चाहते हैं। ముందే ఏం చెప్పారంటే, पहले क्या कहा? అక్కడికి మిమ్మల్ని పోనీయరు, वहाँ पे आपको जाने नहीं देंगे, లోపలికి రానియరు, अंदर नहीं आने देंगे, చూడనియరు, देखने नहीं देंगे, బయట నుండే చూసి వెళ్ళిపోవాలి बाहर से देख कर ही जाना है, అని చెప్పారు. ऐसा कहा। అక్కడికి పోయేసరికి वहाँ जाने के बाद అక్కడ ఎవరు లేరు. वहाँ पे कोई नहीं। ఆ దినం వాచ్మెన్ లేడు, उस दिन वॉचमैन नहीं, లేకపోతే అక్కడ సేవ చేసే ప్రీస్ట్ లేడు, वहाँ सेवा करने वाला वो मालक भी नहीं, ఎవరు లేరు. లాక్ ఓపెన్ ఉంది. कोई नहीं है, ओपन है। సరే ఓపెనే ఉంది కదా అని ओपन है करके లోపలికి వెళ్ళిపోయా. चालू है करके हम अंदर चला गए। చూసాం, అంతా చూసాం. सब देखे। చూసి ఇక బయటకు వచ్చినప్పుడు अब देखकर और बाहर आते समय ఆ వాచ్మెన్ వచ్చాడు. वो वॉचमैन आया। అరే ఎక్కడ నుంచి వచ్చారు మీరు? अरे भाई साहब कहाँ गए आप? లోపలికి పోవద్దు. अंदर नहीं जाना। ఎట్లా పోయిరు మీరు? कैसे गए आप? టక టక మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి हमको जल्दी बाहर करके అందరిని పిలిపించి सबको बुलाकर ఆ కడిగిస్తుండు మందిరాన్ని. वो अपने भवन को धो डाला। ఆ ఎందుకు అడుగుతుర్రంటే क्यों धोया? అశుద్ధం అయిపోయింది మా మందిరం. ये तो भवन अपवित्र हो गया। ఎందుకు? क्यों? మీరు ఎవరు? आप कौन है? అన్యజనులు. आप अन्य అరే, जातियां మేము है। దేవుణ్ణి నమ్మినాము. हम तो परमेश्वर को मान लिया, మాకయ్యండి తెలియదు. हमको उससे कोई मतलब మీరు नहीं। ఎవరు? आप कौन మీరు है? అన్యులు. आप अन्य మేము जातियां है। ఎవరము? हम कौन మేము है? యూదులము. हम यहूदी है। యూదుల మందిరానికి ఇప్పటికి కూడా ఎవరిని రానివ్వరు. यहूदियों के भवन में अभी भी किसी को आने नहीं అది देते। యూదుల ప్రత్యేకత. ये यहूदियों का अलग भवन है, ఎవరిని ముట్టనివ్వరు, किसी को छूने भी नहीं ఎవరి देते, ఎదుగు రానివ్వరు, किसी के पास आने नहीं ఎవరికి देते, వారి ముఖము కూడా కనపరుచుకోరు. किसी को अपना चेहरा भी नहीं दिखाते, పూర్తిగా వారు కప్పుకొని ఉంటారు. पूरा अपना शरीर ढक लेते। అయితే మనకు దైవ సన్నిధిలోనికి వచ్చే ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. हमें दैविक सम्मुख में आने का योग्यता दिया है। దైవ సన్నిధిని
పౌలు అనుభవిస్తూ వచ్చాడు. दैविक समुख को पौलुस ने अनुभव करते आया। పౌలులో కలిగిన గొప్ప మార్పు. ये पौलुस में हुआ ये बड़ा बदलाव। పూర్వం ఎలా ఉండేనట? पहले कैसे था? హింసకుడు, దూషకుడు, హంతకుడు, పాపి. हिंसा करने वाला, दोषक, पापी। అయితే ఇప్పుడు ఏమయ్యాడు? अभी क्या हो गया? మార్పు చెందాడు. अभी बदलाव हुआ, దైవ మార్పులోనికి వచ్చాడు. दैविक बदलाव में आया, గొప్ప మార్పులోనికి వచ్చాడు. बड़े बदलाव में आया। ఎన్ని రకాల మార్పులోనికి వచ్చాడు? कितने किस्म के बदलाव देखे? 7 విషయాలు. 7 किस्म के। చివరికి చెప్పి ముగిస్తాను. अंत में बताकर मैं अंत करूंगा। మొట్టమొదటిది, మొట్టమొదటిది पहला దైవ స్వరూపం. ये है परमेश्वर का प्रति स्वरूप। రెండోది ఏం చూస్తా వచ్చా? दूसरा దైవ స్వభావం. ये हम ईश्वरीय स्वभाव। మూడవది तीसरा దైవ స్వరం. ये है ईश्वरीय सामर्थ्य शब्द ఆవాజ్. शब्द। నాలుగోది ఏం చూస్తా వచ్చామంటే चौथा దైవ శక్తి. ये ईश्वरीय सामर्थ्य। ఐదవది पांचवा దైవ సామర్థ్యం. दैविक सामर्थ्य। ఆరో మాట छठवा దైవ సేవ. ये है दैविक सेवा। దైవ సేవనిచ్చాడు. परमेश्वर की सेवा दिया। ఏడవది सातवां దైవ సన్నిధి. ये है दैविक समुख दिया है। ఏడంతల మార్పు అయిన జీవితం పౌల్లో కలిగింది. ये 7 किस्म का बदलाव पौलुस के जीवन में हुआ। ఈ ఏడంతల మార్పు కలిగిన మనము కూడా ये जो 7 किस्म के जो बदलाव हमें भी, పూర్వపు స్థితిలో నుండి మార్పు పొందినాం గనక हम पहले स्थिति में से बदलाव हुए। ఇప్పుడున్న 7 రకాల స్థితుల బట్టి ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా. अभी ये जो 7 किस्म के द्वारा हम परमेश्वर की आराधना कर सके, ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును. ऐसे रीति से प्रभु हमारी सहायता करे। రండి లేచి నుండి పాట పాడుకుంటాం. పాట సంఖ్య చూడండి, ఎంత జాలి యేసువా. 228వ పాట పాడుకుంటా. 228. మొదటి వచనం మాత్రం పాడుకుంటాం. మొదటి వచనం మాత్రమే పాడుకుంటాం. 228వ పాట. ఈ వచనం పాడిన తర్వాత మనం అందరం కూడా ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఆరాధించేవారు మీరు మీ విధానంలో సిద్ధపడండి. త్వరలో ఆరాధించడానికి మనం సిద్ధపడతాం.